నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బొల్లి, దీన్నే ఇంగ్లీష్లో విటిలిగో అంటారు. మరి ఇది ఎందుకు వస్తుంది, ఇది రావడానికి కారణాలేంటి, ఇక న్యాచురోపతిలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇలాంటి వివరాలు అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు యాడ్లైఫ్ హెల్త్ సెంటర్ నుంచి న్యాచురోపతి వైద్యులు డాక్టర్ ఉదయ్ కుమార్ గారు. వారిని అడిగి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్, చూస్తే కానీ చాలామంది విటిలిగో సమస్యతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ విటిలిగో అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది? విటిలిగోనే మనము తెలుగులో బొల్లి అని కూడా అంటాం. జనరల్గా తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ మామూలుగా వచ్చే తెల్ల మచ్చలు ఏంటంటే బేసిక్గా మనకి మిగతా వేరే విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా వచ్చేటివి ఉంటాయి. ఈ విటిలిగో అనేది ఏంటంటే చాలా 90% ఆఫ్ ది కేసెస్ లోపల ఎందుకు వస్తుందో మనకు తెలియదు. దీన్ని అన్నోన్ ఆరిజిన్ అంటాం. బేసిక్గా ఈ విటిలిగో అనేది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వల్ల వస్తుంటుంది. ఆటో ఇమ్యూనిటీ అంటే మన శరీరంలో ఉన్నటువంటి యొక్క డిఫెన్స్ సిస్టమ్, ఈ తెల్ల రక్త కణాలు ఏదైతే డిఫెన్స్ ఉంటాయో ఆ తెల్ల రక్త కణాలే మన శరీరంలో స్కిన్ లోపల ప్రొడక్షన్ అయ్యే మెలనోసైట్స్ అయితే ఏదైతే స్కిన్కి కలర్ ఇచ్చేటువంటి మెలనోసైట్స్ అయితే ఏదైతే ప్రొడక్షన్ అవుతాయో దాని మీద దండయాత్ర చేస్తాయి. దాని మీద దండయాత్ర చేసి ఆ యొక్క మెలనోసైట్స్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మెలనోసైట్స్ డిస్ట్రాయ్ అయిపోతాయో అప్పుడు మనకు మెలనిన్ అనేటువంటి యొక్క పిగ్మెంట్ ప్రొడక్షన్ అయిపోతుంది. కాబట్టి మనకి ఈ విటిలిగో ప్యాచెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విటిలిగో ప్యాచెస్ అనేటివి బహుశా మనకి సాధారణంగా మన ఈ యొక్క నోరు చుట్టూ కానివ్వండి, ఐస్ చుట్టూ కానివ్వండి, కొంతమందికి ఆంపిట్స్ ఈ యొక్క భుజాల దగ్గర, చంకల దగ్గర కానివ్వండి, లేదా మామూలు కాళ్ళ దగ్గర ఇలా అంటూ ప్రత్యేకంగా ఇవి సాధారణంగా వచ్చేవి. అలా అని చెప్పేసి ఆ చోట్లోనే రావాలని ఏమి లేదు, ఎక్కడైనా రావచ్చు. విటిలిగో అనేది మామూలుగా బేసిక్గా వచ్చేది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వల్ల వస్తూ ఉంటుంది. మరి విటిలిగో వచ్చిన వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలంటారు? విటిలిగో వచ్చిన వాళ్ళు మనకు నేచురల్గా ప్రకృతి సిద్ధమైన ఆహారాలే తీసుకుంటూ, జనరల్గా మనం బేసిక్గా ప్రకృతి వైద్యంలో ఏంటంటే ఆటో ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళకి మనము కొన్ని డైట్స్ని ఆపేస్తాం. ఎందుకంటే మన ఆటో ఇమ్యూనిటీ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ఉత్ప్రేరకంగా పనిచేసేటువంటి కొన్ని డైట్స్, ఎస్పెషల్లీ ఎనిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ అంటాం. అంటే మాంసాహారానికి సంబంధించిన పదార్థాలని కంప్లీట్గా ఆపేయమని చెప్తాం. ఎందుకంటే మాంసాహారంలో ఉండేటువంటి ప్రోటీన్స్ మన శరీరంలో ఉండే ప్రోటీన్స్ని మిస్మ్యాచ్ అనుకొని దండయాత్ర చేస్తుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళు నాన్ వెజ్ ఆపేయడం ఒకటి. అలాగే కొన్ని రకాలైనటువంటి పదార్థాలు ఏంటి, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ కలర్స్, సింథటిక్ ప్రోడక్ట్, మనం ఏదైనా ఫుడ్ లోపల ప్యాక్డ్ ఉన్న వాటిలో చూస్తే ఏంటంటే సింథటిక్ ఫుడ్ అడిటివ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ఆ సింథటిక్ ఫుడ్ అడిటివ్స్, ఈ కలరింగ్ పిగ్మెంట్స్ ఇలాంటి ఉండేటివి, ప్లస్ ఫుల్లీ రిఫైన్డ్ అయినటువంటి పదార్థాలు, వీటిని ఆపేసి నాన్ వెజ్ కూడా ఆపేసి మిగతా పదార్థాలు ఏదైనా ప్రకృతి మనం ఒక నేచురల్గా సంబంధించేటువంటి వెజిటబుల్స్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. తీసుకుంటే ఏమవుతుందంటే విటమిన్ సి ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకుంటే స్కిన్ లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతూ ఉంటుంది, ఆటో ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంటుంది. ఓకే, మరి డాక్టర్ గారు చాలామందికి తెల్ల మచ్చలు కూడా వస్తూ ఉంటాయి, అంటే అది తెల్ల పొడ అని చెప్తూ ఉంటారు. మరి విటిలిగోకి తెల్ల పొడకి ఉన్న తేడా ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ మనం ఏ విధంగా గుర్తించాలంటారు? మనకు తెల్ల పొడ అనేటువంటి యొక్క ప్యాచెస్ అనేటువంటివి మనకి ఆ యొక్క స్కేలీ టైప్ ఆఫ్ కొద్దిగా స్కైలింగ్ టైప్గా ఉంటుంది ప్యాచ్. విటిలిగో ప్యాచ్ అలా ఉండదు. విటిలిగో ప్యాచ్ పూర్తిగా మీకు కలర్ డిమార్కేషన్ అయిపోయి మీకు విటిలిగో ప్యాచ్ కనిపిస్తుంది. ఈ తెల్లపొడం అనేది కొద్దిగా పొడిలాగా కొన్ని చోట్ల ప్యాచెస్ పొడిలాగా రాలిపోతూ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ యొక్క పొడులు, ఈ తెల్లపొడ అనేది మనం బేసిక్గా నేచురోపతి ట్రీట్మెంట్స్ లోపల కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. జనరల్గా ఏంటంటే వేపాకు నీళ్ళ స్నానం కానివ్వండి, అలాగే మామూలుగా వేరే తర్వాత స్టీమ్ బాత్ కానివ్వండి, ఇంకా వేరే మడ్ బాత్లు ఇలాంటివన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మనం ఆహారం సరిగా తీసుకున్నట్టయితే ఆ మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి, 100% తగ్గిపోతాయి. కాకపోతే ఈ విటిలిగో ప్యాచ్లు తగ్గడానికి కొద్దిగా మనకు టైం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి అంటే పూర్తిగా తగ్గిపోతాయి అని చెప్పేసి మనం చెప్పలేము. ఎందుకంటే మనము స్కిన్ కలర్కి దాదాపుగా దగ్గర పరిస్థితిలోకి తీసుకొని వస్తాయి కొన్ని. అది మామూలుగా నెల రోజులు పట్టవచ్చు, లేదా ఒక 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. కాబట్టి టైం అనేది విటిలిగోలో ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, ఇక డాక్టర్ గారు ఈ తెల్ల మచ్చలు అంటే బొల్లి కాకుండా మామూలు తెల్ల పొడ, తెల్ల మచ్చలు వస్తాయి కదా, సో అది ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందంటారు? జనరల్గా మనకు బి కాంప్లెక్స్ విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల ఒకటి వస్తుంది.
ఎస్పెషల్లీ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వీటి వల్ల వస్తూ ఉంటుంది. అట్నే విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తూ ఉంటుంది. విటమిన్ ఈ వల్ల కూడా వస్తూ ఉంటుంది. విటమిన్ ఏ, ఈ విటమిన్ ప్లస్ బి కాంప్లెక్స్ విటమిన్స్ వీటి లోపం వల్ల వస్తుంది. సాధ్యమైనంత ఏ విటమిన్ అనేది మన స్కిన్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, స్కిన్కి బాగా. కాబట్టి మనం విటమిన్ ఏ ఎక్కువ పదార్థాలు ఎస్పెషల్లీ క్యారెట్స్ కానివ్వండి, అట్లనే మామూలుగా బొప్పాసి పండు కానివ్వండి, మనం ఆరెంజ్ కలర్లో ఉండే ఏ పండ్లు తీసుకున్నా దాంట్లోపల బీటా కెరోటిన్ ఎక్కువ ఉంటుంది, విటమిన్ ఏ. కాబట్టి అవి తీసుకుంటే ఉంటుంది. అట్లని చెప్పేసి కొంతమంది లోపల క్యారెట్లు ఎక్కువ తిన్న వాళ్ళు హైపర్ విటమినోసిస్ అని కూడా వస్తూ ఉంటుంది. అదేమంటారు జీనోడర్మా అంటాం. అదేమవుతుందంటే చాలామంది క్యారెట్లు డైలీ పెద్ద పెద్ద క్యారెట్లు డైలీ ఒక 3-4 తినడం అలవాటు ఉందనుకోండి, ఆ తర్వాత వాళ్ళ స్కిన్ కలర్ వచ్చేసి ఎల్లోయిష్గా మారిపోతూ ఉంటుంది, ఎల్లోయిష్ కలర్గా మారుతూ ఉంటుంది. అఫ్కోర్స్ దట్ ఈస్ వీ కాల్ ఇట్ ఏంటంటే ఇది మామూలు హైపర్ విటమినోసిస్ అంటాం. అలాంటి సందర్భాలు కూడా వస్తుంటాయి ఓసారి. అంటే రెగ్యులర్గా ఇప్పుడు క్యారెట్ జ్యూస్ తాగాలనుకోండి, ఎంత మోతాదులో తీసుకోవాలంటారు? మామూలు ఒక 1 క్యారెట్ వరకు అయితే ప్రాబ్లం లేదు. బట్ మరీ ఎక్కువ తీసుకున్నట్టయితే మనకి హైపర్ విటమినోసిస్ వచ్చేసి జీనోడర్మా లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే డాక్టర్ గారు చాలామంది వెజిటబుల్ జ్యూసెస్ తాగుతూ ఉంటారు. సో ఇప్పుడున్న అవేర్నెస్ కారణంగా సో వాళ్ళు కూడా ఏ వెజిటబుల్ జ్యూస్ తాగినా క్వాంటిటీ చాలా తక్కువగా ఉండాలంటారు. డైలీ ఏదైనా సరే మనం క్వాంటిటీ ఎస్పెషల్లీ ఏ జ్యూస్ తీసుకున్నా బీట్రూట్ కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, లేదా మామూలు ఈవెన్ యాష్ గార్డ్ జ్యూస్ కూడా తాగమని చెప్తాం. ఎస్పెషల్లీ మనకు అల్సర్స్ ఉన్న వాళ్ళలో యాష్ గార్డ్ జ్యూస్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. బూడిద గుమ్మడికాయ అది మామూలు అల్సర్ కానీ ఏదైనా అసిడిటీ ఉన్న వాళ్ళకి కూడా తాగమని చెప్తాం. జనరల్గా అయితే మనం ఒక 100 ml వరకు తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకున్నట్టయితే కొంతమందికి ఏమవుతుందంటే బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల కొంతమందికి ఈవెన్ యూరిన్ కలర్ కూడా బీట్రూట్ కలర్లో రావడం చూస్తూ ఉంటుంటాం. అఫ్కోర్స్ కొంతమంది బ్లడ్ వస్తుందా అని చెప్పేసి అదైపోతుంటుంది. కాకపోతే అది బ్లడ్ కాదు, ఈ పిగ్మెంట్ వల్ల యూరిన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. బట్ కొంతమంది సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి బీట్రూట్ జ్యూస్ లోపల ఒక్కోసారి ఆక్సిడేషన్, వెజిటబుల్ ఆక్సిడేషన్ అనేది జరిగి కొద్దిగా యూరిన్లో మంట అలాంటిది కూడా వస్తుంది. కాబట్టి మనం ఏ వెజిటబుల్ జ్యూస్ తీసుకున్నా సరే కొద్దిగా డైల్యూట్ చేసి తీసుకోవడం అనేది ఉత్తమం. కొద్దిగా వాటర్లో కలిపి కొద్దిగా డైల్యూట్ తీసుకుంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ ఫామ్ లోపల లూజ్ మోషన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే మనం డైల్యూట్ చేసి తీసుకుంటే బాగా పనిచేస్తుంది. ఓకే డాక్టర్, ఇక అదేవిధంగా మరి ఈ బొల్లి మచ్చల సమస్యతో బాధపడేవారు మీ దగ్గరకు వస్తే మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అంటే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి న్యాచురోపతిలో? బేసిక్గా మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఎవరు వచ్చినా ఈ బొల్లి మచ్చలకు వచ్చిన వాళ్ళకి ఏంటంటే డీటాక్సిఫికేషన్, శరీర శుద్ధి అన్నది ఫస్ట్ చేస్తాం. శరీర శుద్ధి అంటే మామూలుగా ఎనిమాలు ప్లస్ కోలన్ ఇరిగేషన్లు ఇవి ఫస్ట్ థింక్ చేస్తాం. దాంతోపాటు ఆహారంలో మార్పులు చేసేసి మిగతా ట్రీట్మెంట్స్ ఉంటాయి. మామూలుగా మర్దన చికిత్స ఒకటి, అది కాకుండా ఫుల్ మడ్ బాత్లు, వేపాకు నీళ్ళ స్నానాలు, ప్లస్ కొన్ని క్రోమోథెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కలర్ థెరపీ అనమాట. వాళ్ళని ఏంటంటే సన్ లోపల ఎర్లీ మార్నింగ్ సన్ రేస్ లోపల కానీ ఈవినింగ్ టైం సన్ రేస్ లోపల పూర్తిగా ఫిజిషియన్ థర్మోలియం అని చెప్పేసి మామూలు బ్లూ కలర్ గ్లాస్ను కవర్ చేసేసి బాడీని ఎక్స్పోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కాకుండా నేచురోపతిలో ఇంకో చికిత్స ఏంటంటే అతప స్నానం అంటాం, ప్లాంటైన్ లీఫ్ బాత్. ఓకే, జనరల్గా ఏం చేస్తామంటే పర్సన్కి ప్లాంటైన్ లీవ్స్ తెలుసు కదా, మన యొక్క బనానా లీవ్స్ని తీసుకొని వచ్చేసి పూర్తిగా పర్సన్ని మామూలుగా ఒక క్లాత్ బనానా లీవ్స్ మీద మొత్తం ర్యాప్ చేస్తాం, మొత్తం చుట్టేస్తాం. బనానా లీవ్స్తో చుట్టేసి ఎండలో పడుకోబెడతాం ఒక 15-20 నిమిషాలు, ఓసారి అరగంట వరకు. దాంతో ఏమవుతుందంటే స్కిన్ లోపల మామూలుగా మనకి వేడి వచ్చేసి అది మన ఆవిరి స్నానం లాగా పనిచేస్తూ ఉంటుంది. ప్లాంటైన్ లీఫ్ బాత్ అది కూడా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటుంది. సో ఇటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు. మరి బొల్లి మచ్చలు వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలంటారు? అంటే మీట్ కాకుండా ఇంకా ఎటువంటి వెజిటబుల్స్లో కొన్ని రకాల గోంగూర అలాంటివి తీసుకోకూడదు, బ్రింజాలు అలాంటివి తీసుకోకూడదు అంటారు. సో అవి కూడా అవాయిడ్ చేయాలంటారా వాళ్ళు? లేదు, మనకి బ్రింజాలు తీసుకోవచ్చు. కాకపోతే కొన్ని ఆయుర్వేద ప్రకారం ఏంటంటే బ్రింజాల లోపల కొన్ని రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి. కాబట్టి జనరల్గా ఆయుర్వేదంలో పథ్యం చెప్పినప్పుడు బ్రింజాలు అవాయిడ్ చేయమని, కొన్ని దుంపలు అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ నేచురోపతిలో బేసిక్గా ఈవెన్ మీరు జైన్ వాళ్ళని చూసుంటారు. జైన్ వాళ్ళు ఏదైనా ఆహార పదార్థం తినేటప్పుడు సన్ ఎక్స్పోజ్ అయి ఉన్న ఆహారమే తింటారు తప్ప సన్ ఎక్స్పోజ్ కాని ఆహారాన్ని తినరు. అంటే ఇప్పుడు దుంపలు ఉన్నాయనుకోండి,
వాళ్ళు జైన్లు తినరు బేసిక్గా, ఎందుకంటే దానికి సూర్యరశ్మి అనేది పడదు కాబట్టి అవి తీసుకోరు. ఎందుకంటే మన సూర్యరశ్మి అనేది ఏ వెజిటబుల్స్ మీద పడుతుందో ఆటోమేటిక్గా దాని క్వాలిటీస్ మనకి వస్తాయి కాబట్టి సూర్యరశ్మి కాబట్టి దుంపలు ఒకటి, ప్లస్ మనం యొక్క బ్రింజాల్ అనేది జనరల్గా మనం ఆయుర్వేద ప్రకారం అవాయిడ్ చేయమంటాము. మిగతా గోంగూర మిగతా అన్ని ఆకుకూరలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు బొల్లి గురించి, అంటే అదేవిధంగా ట్రీట్మెంట్స్ గురించి. ధన్యవాదాలు డాక్టర్. సో చూసారు కదా బొల్లికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో న్యాచురోపతిలో, ఇక వారు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో, ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.